విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా? మరీ ముఖ్యంగా కెనడాలో ఎడ్యుకేషన్ మీ డ్రీమా? అయితే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి? మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? వీసా ప్రాసెస్ ఏంటి? అడ్మిషన్ ఫ్రీ సంగతి ఏంటి? ఇలాంటి అనేక సందేహాలకి వన్ స్టాప్ సొల్యూషన్ అయినటువంటి ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్వైజర్ మనోహర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఓకే, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో బేసికల్లీ కెనడాకు వచ్చేసరికి ఇంటేక్స్ వైజ్ ఉండేది. ఎస్పెషల్లీ కెనడానే కాదు, ఏ కంట్రీ మాట్లాడుకున్నా ఇంటేక్స్ అని అంటారు వాళ్ళని. మనకి ఇండియాలో వచ్చేసరికి అడ్మిషన్ ఇయర్లీ వన్సే జరిగింది యూనివర్సిటీస్లో. అదే ఎస్పెషల్లీ కెనడా కానీ వేరే కంట్రీస్ కానీ వాళ్ళు ఇంటేక్స్ మల్టిపుల్ ఇంటేక్స్ అని ఉంటాయి. సో కెనడాకు వచ్చేసరికి 2 మేజర్ ఇంటేక్స్ ఉంటాయి. వన్ వచ్చేసి జనవరి ఇంటేక్ ఉండేది, దాన్నే స్ప్రింగ్ ఇంటేక్ అంటారు. ఇంకోటి వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్లో ఒక ఇంటేక్ ఉంటుంది, దాన్ని ఫాల్ ఇంటేక్ అంటారు. సో ఈ 2 ఇంటేక్స్లోనే మేజర్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు ట్రావెల్ అవుతారు. వెళ్ళేటప్పుడు నేను ఇదివరకు చెప్పిన అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఇట్లాగా ఉంటేనే మనకి అడ్మిషన్ దొరికిద్ది అని. సో ఇప్పుడు ఇంటేక్స్కి వచ్చేసి మనకి ప్రాసెస్ ఎట్లా ఉండిద్ది అంటే, వన్స్ మనం ఇంటేక్ చూస్ చేసుకున్న తర్వాత మన పర్సంటేజ్ అన్ని మ్యాచ్ అయిన తర్వాత సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి యూనివర్సిటీ. ఆ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో 10th ఇంటర్మీడియట్, ఒకవేళ మనం మాస్టర్స్కి అప్లై చేస్తే బ్యాచిలర్స్కి సంబంధించిన కంప్లీషన్ డిగ్రీ, కంప్లీట్ మార్క్ షీట్, ఒరిజినల్ డిగ్రీ, మొత్తం ఇవన్నీ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉండాలి. పాస్పోర్ట్ ఉండాలి, ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ మ్యాండేటరీగా ఉండాలి. అది కూడా ఒక సర్టెన్ మార్జిన్ స్కోర్ ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళు, అది ఖచ్చితంగా మ్యాచ్ అయి ఉండాలి. ఆ సెట్ ఆఫ్ మ్యాచ్ అయిన తర్వాత మనం ఎస్ఓపి అనేది ఒకటి క్రియేట్ చేయాలి. మనం ఎందుకు ఆ యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నాం, ఎందుకు ఆ కంట్రీ చూస్ చేసుకుంటున్నాం, అదన్నీ క్లియర్ డిఫైన్ చేసి ఆ ఎస్ఓపిలో రాసి మనం యూనివర్సిటీకి ప్రొవైడ్ చేస్తే ఆ అడ్మిషన్ని వాళ్ళు రివ్యూ చేసుకొని మనకు అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మేజర్లీ ఈ 2 ఇంటేక్స్ ఉంటాయి అడ్మిషన్ ప్రాసెస్లో. అది కాకుండా కొన్ని యూనివర్సిటీస్ సమ్మర్ ఇంటెక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అది జూన్ జూలైలో పర్టికులర్ కోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది యూనివర్సిటీ చేంజ్ అవుతా కూడా వచ్చింది. పిఏఎల్ అంటే ఏంటి? పిఏఎల్ అంటే ప్రొవియన్స్ అటెస్టేషన్ లెటర్ అంటారు. సో ఇండియాలో వచ్చేసరికి మనకి స్టేట్స్ అనేవి అట్లా డిఫరెన్షియేషన్ ఉంటుందో, మనకి 29 స్టేట్స్ ఉన్నాయి, స్టేట్స్ నేమ్స్ ఉంటాయి. అట్లాగే కెనడాకు వచ్చేసరికి వాళ్ళు ప్రొవియన్సెస్ టెరిటరీస్ అంటారు. సో ఆ ప్రొవియన్సెస్ అటెస్టేషన్ లెటర్ అంటే మనం ఏ ప్రొవియన్స్లో చదువుదాం అనుకుంటున్నాం. ఫర్ సపోజ్ కెనడా అనగానే మేజర్ 4 ప్లేసెస్ అనేవి మన మైండ్లో ఉంటాయి. టొరంటో ఒకటి ఉండేది, వ్యాంకోవర్ ఒకటి ఉండిద్ది, ఒటావో ఉండిద్ది, ఒంటారియో ఉండిద్ది. ఇలాంటి మేజర్ ప్లేసెస్ దాని ప్రొవియన్సెస్లో కూడా ఉంటాయి. సో వాళ్ళు అటెస్టేషన్ లెటర్ ఇస్తారు. సో మా ప్లేస్లో ఈ స్టూడెంట్ రావచ్చు, మా ప్లేస్లో ఈ కోర్స్కి డిమాండ్ ఉంది, మాకు రిక్వైర్మెంట్ ఉంది. వన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యూనివర్సిటీకి డిఎల్ఐ ఇన్స్టిట్యూషన్ అనే ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ వల్ల అప్రూవల్స్ అన్నీ కూడా యూనివర్సిటీ ప్రాపర్గా ఉన్నాయి. స్టూడెంట్ అనేవాడు జెన్యున్గా చదువుకోవడానికి వస్తున్నాడని ఆ ప్రొవియన్సీ వాళ్ళు అగ్రీ చేసి యూనివర్సిటీకి ప్రొవైడ్ చేసిన లెటర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అది వీసా ప్రాసెస్ వెళ్ళినప్పుడు మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. ఆ ప్రొవియన్సీ లెటర్ ప్రొవైడ్ చేయడం వల్ల అప్రూవల్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత వర్క్ పర్మిట్ ఎలా ఉంటుంది కెనడాలో? వన్స్ మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది కంట్రీ ప్రొవైడ్ చేసిద్ది స్టూడెంట్స్కి వర్కింగ్ చేసుకోవడానికి. నేను ముందుగా చెప్పుకున్నట్టు డిఎల్ఐ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది ఎక్స్టెన్షన్ వచ్చింది అని. సో కొన్ని పర్టికులర్ కోర్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ, లేకపోతే కొన్ని హాస్పిటాలిటీ రిలేటెడ్ కోర్సెస్ కానీ, వీటికి అనేది వర్క్ పర్మిట్ కొద్దిగా లిమిటెడ్గా ఇస్తాడు. అంటే 1 year కానీ 1.5 year కానీ మ్యాక్సిమం 2 years అనేది ఇస్తాడు. సో టెక్నికల్ కోర్సెస్ మనం ఫస్ట్ నుంచే చెప్పుకుంటుంది, టెక్నికల్గా కంట్రీ చాలా బాగుండిద్ది. ఇప్పుడు కరెంట్ డిమాండ్లో ఉన్న మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కోర్సెస్లో ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ సాఫ్ట్వేర్కి ఎక్కువ చూపిస్తారు కాబట్టి సో ఆ కోర్సెస్కి ఏంటంటే 3 years వర్క్ పర్మిట్ అనేది వచ్చింది. సో వన్స్ మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, 2 years గ్రాడ్యుయేషన్ చేశారు, అడిషనల్ 3 years మీరు వర్క్ పర్మిట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు పిఆర్ అనేది, పర్మనెంట్ రెసిడెన్సీ అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. ఓకే, ఎక్సెలాని కాంటాక్ట్ అయిన స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎక్సెలా సర్వీసెస్ ఎలా ఉంటాయి? ఎక్సెల్లా అనేది ఒక బ్రాండ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. పాస్ట్ 15 years నుంచి మేము ప్రొవైడ్ చేసే సర్వీస్ మోర్ దాన్ 30,000+ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆల్ అరౌండ్ ద వరల్డ్ ట్రావెల్ అయ్యారు. ఎడ్యుకేషన్ పర్పస్ మీద కానీ, విజిటింగ్ పర్పస్ మీద కానీ, ఇమిగ్రెంట్స్గా కూడా కన్వర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో సింపుల్గా చెప్పాలంటే ఎక్సెల్లా అనేది వన్ స్టాప్ సొల్యూషన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ స్టేజ్ అంటే మీరు ఒక క్వశ్చన్తో వచ్చారు, సో నాకు ఈ కంట్రీలో ఈ కోర్స్ చదువుకుందాం అనుకునే క్వశ్చన్తో వచ్చారు. ఆ క్వశ్చన్ని మనం ఎట్లా రియాలిటీలో రియలిస్టిక్గా అప్లై చేసి స్టూడెంట్ ఎలిజిబిలిటీస్ అన్ని మ్యాచ్ చేసి ఆ కంట్రీ డెస్టినేషన్కి రీచ్ చేసే బాధ్యత ఎక్సెల్ అది. అందులో సర్వీసెస్ మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తామండి, ఇనీషియల్లీ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వన్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్టింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో ఒక పర్టికులర్ యూనివర్సిటీ కాకుండా స్టూడెంట్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం. సో ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక 4-5 ఆప్షన్స్ ఇచ్చి ఆ యూనివర్సిటీస్లో బెస్ట్ యూనివర్సిటీ నీకు ఏది నచ్చింది,
సో నీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఏం మ్యాచ్ అయినాయి, మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మేము షేర్ చేసే థాట్స్ కూడా చూసి ఒక యూనివర్సిటీ, ఆ 5 యూనివర్సిటీస్ అప్లై చేసిన తర్వాత కూడా ఒక యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేస్తాం. సో అది అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి వన్స్ ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేరు స్టూడెంట్, లోన్ బేసిస్ మీద వెళ్దాం అనుకుంటున్నాడు. సో అలాంటి లోన్ టైంలో కూడా మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఇన్ హౌస్ లోన్ టీమ్ కూడా ఉంది. సో లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ఏమైనా ఉన్నాయంటే వీసా అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం. వన్స్ వీసాకి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ అన్నీ ప్రిపేర్ చేయిస్తాం, చెక్ లిస్ట్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం, అప్లై చేయిస్తాం. అప్లై చేసిన తర్వాత గైడెన్స్ కూడా ఇస్తాం. సో ప్రీ డిపార్చర్ అండ్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో వెళ్ళే ముందు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి స్టూడెంట్, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో వెళ్ళిన తర్వాత ఎట్లాగ ఉండాలి, ఎక్కడెక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, అలాంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. వన్స్ స్టూడెంట్ అన్ని చెక్ లిస్ట్ అన్నీ అయిపోయినాయి, వీసా అప్రూవల్స్ వచ్చింది, అన్నీ దొరికిన తర్వాత కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా మేమే బుక్ చేసి ఏ టైంలో స్టూడెంట్ ట్రావెల్ అవుదాం అనుకుంటున్నాడు, ఎక్కడ ట్రావెల్ అవుదాం అనుకుంటున్నాడు, ఆ డెస్టినేషన్లో రెసిడెన్సీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. మేము డైరెక్ట్గా కంట్రీ వాళ్ళతో, అక్కడ ఉన్న కన్సల్టెన్సీస్తో కమ్యూనికేట్ అయ్యి, లోకల్ కన్సల్టెన్సీ హౌసింగ్ ప్రొవైడ్ చేసే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఆ హౌసింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రమ్ ద బిగినింగ్ స్టేజ్ టు టిల్ కంప్లీషన్ స్టూడెంట్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని వర్క్లో కూడా పర్మనెంట్గా అక్కడ అనుకున్న డ్రీమ్ని అచీవ్ చేసేంత వరకు ఎక్సెల్ అనేది ఫుల్గా సపోర్ట్ ఇచ్చేది స్టూడెంట్కి. ఓకే, ఎక్సెల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో మేజర్లీ ఎక్సెల్లా వచ్చేసరికి ఇట్ ఈజ్ ఆథరైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ యూఎస్. అంటే ఇది యూఎస్లో రిజిస్టర్డ్ అయిన కంపెనీ. ఎస్పెషల్లీ ఇండియాలో వచ్చేసరికి 2 స్టేట్స్లో మేజర్గా ఎక్సెల్ అనేది ఉంది. సో ఏపీ అండ్ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఏపీలో వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి విజయవాడలో ఒక లొకేషన్లో ఒక బ్రాంచ్ ఉంది, గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, అండ్ వైజాగ్లో ఒక బ్రాంచ్ ఉంది. తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్లో పర్టికులర్లీ మాదాపూర్లో ఒక బ్రాంచ్ ఉంది, కుకట్పల్లి కేవీహెచ్పి దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, సోమాజిగూడలో ఒక బ్రాంచ్ ఉంది. ఇదే కాకుండా స్టూడెంట్స్ ఈ లొకేషన్లో వాళ్ళకి మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామంటే కాదు, మేము ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం సర్వీసెస్. ఈ ఇండియాలోనే కానీ ఏ స్టేట్లో ఉన్నా కూడా, ఏ కంట్రీలో ఉన్నా కూడా మేము కమ్యూనికేట్ అయ్యి స్టూడెంట్ అచీవ్ చేద్దాం అనుకున్న డ్రీమ్స్ని కానీ, డెస్టినేషన్ లొకేషన్స్ కానీ స్టూడెంట్స్ని సేఫ్గా అక్కడికి ట్రావెల్ చేసి వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత ఎక్సెల్ అది. థ్యాంక్ యూ అండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు.